హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్‌ప్లోరర్స్. 'నాని' యాక్ట్ చేసిన 'హిట్ 3' ఈరోజు రిలీజ్ అయింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ ప్రామిసింగ్ ఉంది. ఇంక సినిమా ఎలాగుంది? సినిమా బావుందా లేదా? ఈ విషయాలన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. 'హిట్' వర్స్‌లో థర్డ్ కేస్ ప్రీవియస్ పార్ట్స్‌తో చూసుకుంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ కన్నా 'నాని' చెప్పినట్టు ఒక సర్వైవల్ యాక్షన్ ఫిల్మ్‌లా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కేస్ గురించి చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. టోటల్ బిల్డప్ అండ్ సెటప్ కోసం టైం తీసుకున్నా. పెద్దగా మేజర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమి లేకుండా అలా వెళ్ళిపోతుంది. ప్రెడిక్టబుల్‌గా అలా వెళ్తున్నా బోర్ అయితే కొట్టదు. సంథింగ్ ఏదో మిస్టీరియస్‌గా వెళ్తూనే ఉంటుంది విత్ 'నాని' వన్ మ్యాన్ షో. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఇట్స్ డీసెంట్ అని చెప్పాలి. ఇంక త్రూఅవుట్ సెకండ్ హాఫ్ స్టైలిష్ సెటప్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కొన్ని సీన్స్ అయితే ఇంప్రెస్ చేసాయి. స్క్రీన్ అంతా బ్లడ్ బాత్‌తో నింపేశారు. డిస్టర్బింగ్‌గా అయితే ఏం లేదు. జస్ట్ ఫన్ టు వాచ్‌లా ఉంది. శైలేష్ తన ప్రీవియస్ ఔటింగ్ 'సైంధవ్' కన్నా చాలా బెటర్‌గా ఉంది. కానీ రైటింగ్ అయితే కన్వీనియంట్‌గా అనిపించింది. విలన్‌కి చాలా బిల్డప్ ఇచ్చి చివరికి సింపుల్‌గా అవగొట్టేస్తారు. విలన్ క్యారెక్టర్ ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. అండ్ ద క్యామియోస్ తెలుసుగా ఎవరో? వాళ్ళే ఉన్నారు. ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి పెద్దగా నాకు ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికొస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బై యునానిమస్ ఇస్ టాప్ నాచ్. సినిమాటోగ్రఫీ బై సాహు ఇస్ డీసెంట్. మ్యూజిక్ బై మిక్కీ జె మేయర్ ఇస్ గుడ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీ తగ్గినట్టు బాగానే ఉంది. ఇంకా కొంచెం బెటర్‌గా ఉండాల్సింది. ఇంక రైటర్ అండ్ డైరెక్టర్ శైలేష్ కులేను నానిని ఒక న్యూ అవతారంలో ప్రెజెంట్ చేయడంతో పాటు తన ఫ్యాన్ సర్వ్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. ట్రూ ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నారు. కానీ రైటింగ్ ఇంకో కొంచెం బెటర్‌గా ఇంకా కొన్ని ట్విస్టులతో పాటు ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటే బాగున్ను. పర్ఫార్మెన్సెస్ చూస్తే నాని ఆర్యకన్ కాప్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్‌ని ఎఫర్ట్‌లెస్‌గా పుల్ ఆఫ్ చేశారు. ఇట్స్ నానిస్ షో అంతే. శ్రీనిధి శెట్టి లిమిటెడ్ స్క్రీన్ టైమ్ ఉంటుంది. తను కూడా బాగానే యాక్ట్ చేసింది. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ సముద్రకని, రావు రమేష్, శ్రీనాథ్ అండ్ అదర్స్ వాళ్ళు రోజు తగినంత బాగానే చేశారు. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీకి వెళ్ళొచ్చా లేదా అంటే డెఫినెట్‌గా వెళ్ళొచ్చు విత్ లిమిటెడ్ ఎక్స్‌పెక్టేషన్స్. ఈ వీకెండ్ అలా లుక్ ఎయండి. మేము ఈ మూవీకి 78% గ్రీన్ అండ్ 22% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.